ఓం నమో వెంకటేశాయ. అనన్వయ విచేష్టిత సమన్వయ విభాసిత గోవింద గోవింద. త్వన్మాయయా తిమిరసారఘనాభయా వయం సమ్మోహితాః పునరుహో జనిమా లభామహే. త్వన్మాయయా కృతధియస్త్రివిధ వ్యవస్థాః సంక్షేమహే త్రివిధ దేహభృతో మహోదయా అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని మాయను దాటించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ఈ సాయంకాల వేళ ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాదృతవరార్భకనిశ్చయాఢ్యాం తారాపథధ్రువపదాప్తివిధానయుక్తాం మిత్రాసుతాప్తసుతకీరసుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. దక్షయజ్ఞం పునఃప్రారంభమైంది. పునఃప్రారంభానికి సూచనగా వైష్ణవ త్రికపాల యాగాన్ని చేశారు. ఆ యాగంలో దక్షుడు మంత్రపూర్వకంగా మహావిష్ణువును స్మరించుకున్నాడు. స్మరించుకునేసరికి ఏ రూపంలో స్మరించుకున్నాడో ఆ రూపంలో ఆ పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనటువంటి పరమాత్మని దక్షుడు, బ్రహ్మ, రుద్రుడు, భృగువు మొదలైన వాళ్ళందరూ క్రమక్రమంగా ఒక్కొక్క శ్లోకంలో స్తుతి చేసుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలో ఇంద్రుడు, నీ యొక్క ఈ రూపం చాలా అద్భుతమైన రూపం, 8 భుజాలతో ఆయుధాలను ఎత్తి దుష్టులను శిక్షిస్తాను, రాక్షసులను సంహరిస్తాను అన్నట్లుగా ఉంది ఈ రూపం. ఈ రూపం ద్వారానే ఈ సృష్టి మొత్తం రక్షణకు లోనవుతోంది అని స్తుతి చేశాడు. తరువాత ఇంద్రుడు ఇలా స్తుతి చేసిన తరువాత పత్న్యః ఊచు, అక్కడ ఉండే ఋత్విక్కులు, మునులు, వీళ్ళందరి పత్నులు ఉన్నారు కదా, చూడటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసికట్టుగా ఓ మాట అన్నారు.
దక్షుడి పత్ని తప్ప మిగతా వాళ్ళందరూ పరమాత్మతో ఇలా అన్నారు, యజ్ఞోయం తవ యజనాయకేన సృష్టో విధ్వస్తః పశుపతినాద్య దక్షకోపాత్ తన్నస్త్వం శవశయనాభశాంతమేధం యజ్ఞాత్వన్ నలిన రుచాదృశా పునీః అని. అయ్యా, ఏదో యజ్ఞం జరుగుతోంది అని మా భర్తలు చెబితే ఉత్సాహంగా మేము బయలుదేరాము. యజ్ఞోయం, ఈ యజ్ఞం ప్రారంభమైంది. తవ యజనాయ, నిన్ను ఆరాధించటానికి. కేన సృష్ట, కేన ఆ దక్ష ప్రజాపతి గారు సృష్ట ఈ యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. మేము యజ్ఞం అని శ్రద్ధగా బయలుదేరాము. యజ్ఞం ప్రారంభమైంది. ఆ యజ్ఞంలో నిన్నే అర్చించాలి అని దక్ష ప్రజాపతి గారు మొదలుపెట్టారు. కానీ ఈ లోపల దక్ష కోపాత్, ఆ దక్షుడి మీద కోపం వచ్చి పశుపతిన, పశువులకు పశుప్రాయమైనటువంటి జీవులకు పతి అయినటువంటి పరమేశ్వరుడు విధ్వస్త, దీన్ని మొత్తం పాడు చేసేసాడు. ఆ పశుపతికి వచ్చినటువంటి దక్ష కోపం వలన ఈ యాగమంతా ధ్వస్తమైపోయింది. అసలు యజ్ఞం అనుకుని వచ్చి చూడటానికి వచ్చినటువంటి మాకు శవ శయనాభ శాంతమేధం, ఈ ప్రాంతమంతా కూడా శవాలు పడుకోబెట్టినట్లుగా తయారైపోయింది. శవాలను పడుకుపెట్టేటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతం తయారైపోయింది. శాంతమేధం, ఆ యజ్ఞమేమో మొత్తం ఉన్నట్టుండి ఆగి కూడా పోయింది. అసలు ముందుకు వెళ్ళలేనంత పరిస్థితిలో ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మేము చాలా కలవరపడ్డాము. ఇప్పుడు ఏదో ఆ పరమేశ్వరుడికే మళ్ళీ దయ కలిగి మొత్తం ఈ ప్రాంతాన్నంతా శుభ్రం చేశాడు. మళ్ళీ అందరినీ బతికించాడు, అందరికీ చేతులు కాళ్ళు అతికించాడు. బాగానే ఉంది. మళ్ళీ యజ్ఞం ప్రారంభమైంది. ఈ వైష్ణవత్రికపాల యాగం వరకు అయింది. కానీ మాకు భయం అనేది ఇంకా పోవటం లేదు. కాబట్టి తం నస్త్వం యజ్ఞాత్మన్ నలిన రుచాదృశా పునీః, మమ్మల్ని నీ చల్లని చూపులతో, నలిన రుచ, తామర పువ్వుల్లాంటి కళ్ళతో చూసేటువంటి చూపులతో, దృశ, నీ చూపులతో, పునీః, పావనం చెయ్యి. నీ చల్లని చూపులతో ఒకసారి భవనక మమ్మల్ని చూసినట్లయితే మాకు ధైర్యం వస్తుంది. ఎందుకంటే యజ్ఞాత్మన్, నీవు యజ్ఞస్వరూపుడివి. యజ్ఞస్వరూపుడు అయినటువంటి నీవు దిగావు అంటే యజ్ఞం మళ్ళీ అవిచ్ఛిన్నంగా సాగబోతోంది అని తెలిసిపోతోంది. అలాంటి యజ్ఞస్వరూపుడు అయినటువంటి నీవు యజ్ఞాన్ని అవిచ్ఛిన్నంగా సాగించి మాకు కలిగినటువంటి భయాలను పోగొట్టి మమ్మల్ని పావనం చేయి అని పత్నులందరూ ప్రార్థించారు. యజ్ఞోయం తవ యజనాయ కేన సృష్ట విధ్వస్త పశుపతినాద్య దక్షకోపాత్ తన్నస్త్వం శవశయనాభ శాంతమేధం యజ్ఞాత్మన్ నలిన రుచా దృశా పునీః అని. పత్నులు ఇలా మాట్లాడేసరికి ఆ పత్నుల తాలూకు పతులు ఋషులు వాళ్ళన్నారు, నీ తత్వాన్ని తెలుసుకోవటం అనేది మా వల్ల కావటం లేదు. మేము ఈ కర్మలను, ఈ కర్మల చుట్టుపక్కల ఉండేటువంటి వ్యవహారాలను వీటిని పట్టుకుని వేళ్లాడుతున్నాము. ఎప్పటికో ఒకప్పటికీ ఈ కర్మల ద్వారా, అనుష్ఠానం ద్వారా, ఏదో జపం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, ఇంకొక దాని ద్వారా నిన్ను పట్టుకోవాలి అని వెంపర్లాడుతూనే ఉన్నాము. కానీ నీ స్వరూపం పట్టుకోగలమా లేదా అని తెలియటం లేదు. అలా ఉంది. ఎందుకంటే ఋషయ ఊచుహు, వాళ్ళు ఇలా అంటున్నారు, అనన్వితంతే భగవన్ విచేష్టితం యదాత్మనా చరసి కర్మనాజ్యసే విభూతయే యత ఉపసేదురీశ్వరీం నమన్యతే స్వయం అనువర్తనీం భవాం అనువర్తతీం భవాన్ అని. అనన్వితం, నీ వ్యవహారం ఇంకోళ్ళ వల్ల సాధ్యమవుతుంది అని అనిపించడం లేదు. ఇంకోళ్ళు ఎవరూ నీలాగా ప్రవర్తించలేరు. అనన్వితంతే భగవన్ విచేష్టితం, ఓ భగవంతుడా, పూజనీయుడైనటువంటి ఓ పరమాత్మ, నీ విచేష్టితం, నీ క్రియాకలాపాలన్నీ కూడా అనన్వితం,
ఇంకోళ్ళు ఎవరు సాధ్యం చేసే స్థితిలో లేవు, ఇంకొకళ్ళ ద్వారా అవి సాధ్యపడవు. అనన్వితం తే భగవన్ విచేష్టితం. ఏమి అంత అనన్వయం ఉంది, ఇంకోళ్ళు సాధ్యం చేసుకోలేనంత స్థాయిలో ఏముంది అంటే యదాత్మనా చరసి కర్మ నాజ్యసే. ఒకవేళ నువ్వు చేద్దామని అనుకుంటే ఏ పనైనా చేసేస్తున్నావు, ఏ శరీరంతో ఏ కర్మ కావాలి అనుకున్నా చేసేస్తున్నావు. యదాత్మనా చరసి, మిగతా వాళ్ళు జీవులు చేస్తున్నట్లుగానే ఒక శరీరంతో పని చేసి చూపిస్తున్నావు. కానీ నాజ్యసే, ఆ కర్మతో ఆ కర్మ తాలూకు ఫలితంతో సంబంధం లేకుండా ఉండగలుగుతున్నావు. పనులన్నీ జరిగిపోతున్నాయి, కానీ ఆ పనులకు కానీ వాటి ఫలితాలకు కానీ నీకు సంబంధం లేకుండా ఉంది. ఇది మరొకరి వల్ల సాధ్యమయ్యేది కాదు. యదాత్మనా చరసి కర్మ నాజ్యసే అనేది ఇంకోళ్ళు ఎవరు చేసి చూపించలేరు. దానికి కారణం ఏమై ఉంటుంది అని బాగా ఆలోచిస్తే ఒక చిన్న కారణం తేలుతోంది. నీకున్న వైరాగ్యం పరవైరాగ్యం, అందరికంటే గొప్పదైనటువంటి వైరాగ్యం. ఆ వైరాగ్యం ద్వారా ఇది సాధ్యపడుతుందేమో అని అనిపిస్తోంది. ఎందుకు? విభూతయే యత ఉపసేదురీశ్వరీం. ఈశ్వరీం, నీ భార్యగా ఉండేటువంటి ఆ లక్ష్మీదేవిని విభూతయే, సంపదలు కావాలి 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 అని ఉపసేదు, వెంటపడి వేధిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ సంపదలనివ్వు సంపదలనివ్వు అని ఆ లక్ష్మీదేవిని వేధిస్తూనే ఉంటారు. ఉపసేదు, ఆ లక్ష్మీదేవిని చేరటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ నువ్వు మాత్రం ఆవిడ తన వెంటపడే వాళ్ళని ఎవరినీ లెక్క చేయకుండా, తన వెంటపడే వాళ్ళని కనీసం పట్టించుకోకుండా, వాళ్ళకేదో చిల్లర పడేసినట్టు పడేసి నీ వెంటపడి తిరుగుతూ ఉంటే, అనువర్తతి, నీ వెంటపడి తిరుగుతూ నీకు సేవలు చేసుకుంటూ ఉంటే, నమన్యతే భవాన్, ఆవిడ్ని నువ్వు లెక్క చేయటం లేదు. నా భార్య లక్ష్మీదేవి కదా, ఆవిడ సంపదలకు దేవత కదా, ఆవిడికి ఏమాత్రం సంపద ఉందో ఆ సంపదలన్నీ నేను అనుభవించాలి అని కొంచెం కూడా అనుకోవటం లేదు. ఆవిడ్ని నువ్వు లెక్క చేయకుండా ఆవిడ సేవలను చేసుకుంటుంటే అనుమతించి ఊరుకుంటున్నావు. ఇది నీ పరవైరాగ్యానికి చిహ్నం అని అనుకుంటే, ఆ పరవైరాగ్యం ద్వారా ఇది సాధ్యపడిందేమో అని అనిపిస్తోంది. ఇతరులకు మాత్రం ఇది సాధ్యపడదు అని తెలుస్తోంది అని ఋషులు అనన్వితం తే భగవన్ విచేష్టితం యదాత్మనా చరసి కర్మనాజ్యసే విభూతయే యత ఉపసేదురీశ్వరీం నమన్యతే స్వయమనువర్తతీం భవాన్ అని అన్నారు. మేమున్న పరిస్థితిది, నిన్ను పట్టుకోవాలి అని అనుకుంటున్నటువంటి మా తపన ఇది, మాకు అందనిది, నువ్వు ఉన్న స్థితి ఇది అని చాలా చక్కగా ఋషులు పరమాత్మను పొగిడారు. పొగిడిన తర్వాత ఋషుల కంటే కొంచెం పై స్థాయిలో ఉండేటువంటి సిద్ధులు వాళ్ళు అందుకున్నారు. అందుకుని వాళ్ళన్నారు, సిద్ధాహ ఊచుహు, నీలాగా మారటం లేదా నిన్ను పట్టుకోవటం అనేది సాధ్యపడుతుందా లేదా అన్నట్లుగా ఋషులు అంటున్నారు. సాధ్యపడకేమీ, పడుతుంది. ఎలా అంటే, అయం త్వత్కథామృష్ట పీయూష నద్యాం మనోవారణ క్లేశదావాగ్నిదగ్ధ త్రిషార్తోపగాఢో న సస్మారదావం న నిష్క్రామతి బ్రహ్మ సంపన్నవన్న. సాధ్యపడుతుంది, సాధ్యపడకేమి, మేమే దానికి దృష్టాంతంగా ఉన్నాము అని అంటున్నారు. ఎందుకు సాధ్యపడదు అంటే, మనస్సు మాట వినదు, మనస్సు పరమాత్మ వైపు మళ్ళదు. మనస్సు అనేది ఒక మదించిన ఏనుగులాగా ఉంటుంది. ఎటు పంపిస్తే అటు కాకుండా ఇంకొక వైపుకు మాత్రమే అది వెళుతూ ఉంటుంది. మనోవారణ, వారణ అంటే ఏనుగు, మనస్సు అనేది ఒక ఏనుగు లాంటిది, మాట వినదు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ వారణ, ఈ మనస్సు అనేటువంటి ఏనుగుని మాట వినిపించేందుకు కూడా ఒక విధానం ఉంది. మాట ఒకప్పుడు వింటుంది. ఇది ఎప్పుడు వింటుంది అంటే, అయం, ఈ ఏనుగు,
త్వత్కథామృష్ట పీయూష నద్యాం అవగాఢ. త్వత్కథ, నీ కథలు అనేటువంటి మృష్ట పరిశుద్ధమైనటువంటి పీయూష అమృతం నిండినటువంటి నద్యాం, నదిలో అవగాఢ దిగితే, ఆ నదిలోకి దిగి నదిలో స్నానం చేస్తూ ఉంటే, నదిలో మునిగితే, ఆ నీళ్లలో మునిగితే దాని మదమంతా కొట్టుకుపోతుంది. కొట్టుకుపోయి దానికి ఉండేటువంటి ఆ పొగరు అవంతా కాస్త చల్లారి మాట వింటుంది. త్వత్కథ మృష్ట పీయూష నద్యాం అవగాఢ. బై ద వే, ఈ మనోవారణానికి అంటే మనస్సు అనేటువంటి ఏనుక్కి మాట వినకపోవటానికి మదం మాత్రమే కారణం కాదు. అది పాపం క్లేశ దావాగ్ని దగ్ధ, కార్చిచ్చులో అనవసరంగా దూరి ఆ కార్చిచ్చు మంటలకి పాపం మండిపోయి చర్మం అంతా కాలిపోతూ ఉంటే మంటలెక్కిపోయి ఉంది. ఇలా మంటలెక్కిపోయి ఉండేటువంటి ఏనుగు మాట ఎక్కడి నుంచి వింటుంది? వినలేదు కదా. అలాగే ఈ మనస్సు కూడా సంసారం అనేటువంటి ఈ సృష్టిలో ఎన్నెన్నో క్లేశాలు ఉంటే ఆ క్లేశాలన్నీ కార్చిచ్చులాగా మండిస్తూ ఉంటే ఆ మంటలకి కాలిపోయి మంటలెక్కిపోయి ఇబ్బంది పడుతోంది. కాబట్టి మాట వినటం లేదు. ఎప్పుడైతే ఇది కార్చిచ్చులోకి ప్రవేశించిందో అప్పుడు సహజంగానే తృషార్త, దాహంతో బాధపడుతూ ఉంటుంది కదా, డిహైడ్రేట్ అయిపోతుంది కదా సహజంగానే. అలాగే ఈ మనస్సు కూడా తృషార్త, విషయ తృష్ణలతో చాలా ఆర్తిగా ఉంది. ఇలా ఉంది కాబట్టి మాట వినటం లేదు. మదించి ఉండటం ఒక కారణమైతే, ఈ సంసారంలో ఉండేటువంటి కష్టాలకు మంటలెక్కిపోయి ఉండటం అనేది ఇంకొక కారణం, ఎడతెరగని దాహం అనేది ఇంకొక కారణం. ఈ కారణాల వల్ల ఈ మనస్సు అనే ఏనుగు మాట వినటం లేదు. మదం కొట్టుకుపోవటానికి ఆ త్వత్కథ మృష్ట పీయూష నద్యాం అవగాహనం అనేది ఎలాగైతే కారణమవుతుందో, అలాగే ఈ క్లేశ దావాగ్ని దగ్ధ అనేది పోగొట్టుకోవటానికి కూడా ఇదే కారణం సరిపోతుంది. మంటలెక్కిపోయి ఉంటే ఆ మంటలు చల్లారటానికి నదిలోకి దూకటం ఎలాగైతే ఉపాయమో, అలాగే ఈ సంసార క్లేశాలు అనేటువంటి కష్టాలను పోగొట్టుకోవటానికి పరమాత్మ కథలను వినటం అనేది సరి అయిన ఉపాయం. విషయతృష్ణలతో బాధపడేటువంటి మనస్సుకి పరమాత్మ తాలూకు కథలను వినటం అనేదే సరి అయినటువంటి పరిహారం. ఈ పరిహారాన్ని గనక చేసుకున్నట్లయితే మనసు మదించి ఉన్నా, దావాగ్నిదగ్ధం లాగా మంటలెక్కిపోయి ఉన్నా, నిరంతర విషయాసక్తితో బాధపడుతూ ఉన్నా సరే తప్పనిసరిగా మాట వింటుంది. ఎంత చక్కగా మాట వింటుంది అంటే, న సస్మార దావం, నేను ఆ దావాగ్నికి లోనయ్యాను, లేదా దావాగ్నిలో ఇంతకుముందు కార్చిచ్చులో పడ్డాను, నా చర్మం అంతా మండిపోయింది అని కనీసం గుర్తు కూడా దానికి రాదు. అలాగే న నిష్క్రామతి, ఆ నదిలోంచి బయటకు కూడా రాదు, అక్కడే ఉండిపోతుంది. త్వత్కథామృష్ట పీయూష నదిలోనే ఉండిపోతుంది. దావాన్ని కానీ తన దాహాన్ని కానీ దేన్ని కనీసం గుర్తు కూడా తెచ్చుకోకుండా బ్రహ్మ సంపన్నవత్, ఆ పరమాత్మనే చేరినటువంటి మనస్సులాగా అది చక్కగా కుదురుగా ఉంటుంది. లేదా ఇలాంటి సందర్భంలో బ్రహ్మ సంపన్నవత్, ఆ పరమాత్మను ఈ మనసు చేరుకున్నట్లయిపోతుంది. కాబట్టి ఇదేమీ అసాధ్యం కాదు, ఇదేమీ జరగని పని అనేమి కాదు, జరుగుతుంది. కేవలం నీ కథలను వినటం అనేది ప్రారంభించుకోవటం, నీ గురించి వినటం అనేటువంటి శ్రవణాన్ని ప్రారంభించటమే తరువాయి అని సిద్ధులు తమ అనుభవాన్ని కూడా రంగరించి పరమాత్మను స్తుతి చేశారు. ఒకవైపు ఋషులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లుగా కూడా చెప్పారు. మరొక వైపు నీ కథాశ్రవణమే మానవులకి వాళ్ళ మనసులకి సంసార
క్లేశాలను దూరం చేసేటువంటిదైతే, నీ కథాశ్రవణమే మానవుల యొక్క విషయ తృష్ణకు పూర్తి పరిష్కారం అయినట్లయితే, నీ కథాశ్రవణమే మదించిన ఏనుగులాంటి మనస్సుకు శాంతినిచ్చేటువంటి ఉపాయమైతే, నీ తత్వం గురించి, ఆ తత్వజ్ఞానం గురించి ఏమని చెప్పుకోవాలి అని పరమాత్మను చక్కగా స్తుతి కూడా చేశారు. చేస్తూ అయం త్వత్కథామృష్ట పీయూష నద్యాం మనోవారణ క్లేశదావాగ్నిదగ్ధ తృషార్తోపగాఢో న సస్మారదావం న నిష్క్రామతి బ్రహ్మ సంపన్నవన్న అని పరమాత్మతో అంటున్నారు. ఈ లోపల దక్షుడి భార్య ప్రసూతి గారు ఆవిడంది, యజమాన్యువాచ స్వాగతం తే ప్రసీదేశ తుభ్యం నమః శ్రీనివాస శ్రియా కాంతయా త్రాహినః త్వామృతేధీశనాంగైర్మఖశోభతే శీర్షహీనః కబంధో యథా పూరుషః అని. ఈ యజ్ఞం పునఃప్రారంభం అయ్యేంత వరకు ఈవిడ పరిస్థితి పాపం అగమ్య గోచరం. వీరభద్రుడు అండ్ కంపెనీ వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నానా హంగామా సృష్టించారు. అందరూ నష్టపోయారు. అందరికంటే ఈవిడ ఎక్కువ నష్టపోయింది. ఎందుకంటే భర్త తలకాయ తీసి దక్షిణాగ్నిలో పడేశారు. ఆ తలకాయ కాలిపోయింది. పైన చేయాల్సిందేముంది అని ఈవిడికి తెలియదు, పైన చేయగలిగిందేముంది అని అర్థం కాలేదు. ఈ లోపల బ్రహ్మాది దేవతలు పూనుకున్నారు. పూనుకుని పరమేశ్వరుణ్ణి తెచ్చారు. ఏదో కనీసం మేకతలకాయ అయినా అతికించారు. అతికించి ప్రాణం పోశారు. మళ్ళీ లేవగొట్టారు. లేచిన వాడితో మళ్ళీ యజ్ఞం ప్రారంభింపజేశారు. కానీ ఈ యజ్ఞం ఇలాగే సాగుతుంది అని గ్యారంటీ ఉండాలి ఈవిడికి కూడా. ఈ యజ్ఞానికి మళ్ళీ విఘ్నం రాకుండా ఉంటుంది అనేటువంటి నమ్మకం ఈవిడికి కలగాలి. విశ్వాసము, ధైర్యము ఈవిడికి కలగాలి. అందరికంటే ఎక్కువ భయపడింది, అందరికంటే ఎక్కువ నష్టపోబోయింది పాపం ఈవిడే. అందువల్ల అంటోంది, స్వాగతం తే, నువ్వు వచ్చావు కదా, చాలా సంతోషంగా ఉంది. నువ్వు వచ్చావంటే నాకు ధైర్యంగా ఉంది. నీ ఆగమనం, నీ రాక సు ఆగతం, చాలా మంచి రాక. నువ్వు వచ్చావంటేనే మంచి జరిగిపోతుంది. స్వాగతం తే. కాకపోతే ప్రసీద ఈశ, ఓ సర్వేశ్వర ఈశ ప్రసీద, నువ్వు ప్రసన్నుడిగా ఉండు. నువ్వు మా యందు అనుగ్రహంతో ఉండు. అనుగ్రహంతో ఉంటే ఈ యాగం నిర్విఘ్నంగా మళ్ళీ సాగుతుంది. తుభ్యం నమః, నీకు నేను నమస్కారం తప్ప చేసుకోగలిగిందేమీ లేదు. కాబట్టి తుభ్యం నమః అని ఒక దండం మాత్రమే పెట్టుకుంటాను. నేను నీ భక్తురాల్ని, నాతో పాటు నీ భక్తులే వీళ్ళందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మమ్మల్ని అందరినీ కూడా శ్రీనివాస, లక్ష్మీదేవికి నివాస స్థానంగా ఉండేటువంటి ఓ శ్రీహరి, శ్రియా కాంతయ సహ త్రాహినః, మమ్మల్ని అందరినీ లక్ష్మీదేవిని నువ్వు కాపాడుకున్నట్లుగా కాపాడు. శ్రియా కాంతయ, ఆవిడ మొహం వెలిగిపోయేటట్లుగా ఎప్పుడూ ఉంటుంది కదా. కాంతయ, చాలా అందంగా వెలిగిపోతూ ఉంటుంది ఆవిడ మొహం. ఎందుకు వెలిగిపోతుంది అంటే, నువ్వు ఉన్నావు, నువ్వు ఆవిడ్ని తీసుకొచ్చి వక్షస్థలం మీద పెట్టుకుని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు, ఎప్పటికప్పుడు ఆవిడ బాగోగులు చూసుకుంటున్నావు అనే ధైర్యంతో ఆవిడ మొహం వెలిగిపోతూ ఉంటుంది. ఇంత రక్షకుడు నాకుండగా నాకేమీ భయం అన్నట్లుగా వెలిగిపోతూ ఉంటుంది. అలాగే మమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకో, మా మొహాలు కూడా వెలిగిపోయేటట్లుగా చూడు. శ్రియా కాంతయా త్రాహి నః. ఇప్పుడు ఏం చేయాలి? నిన్నేమి రక్షించాలి? అంతా బాగా జరిగింది కదా అంటే కాదు. ఈ యజ్ఞం సగంలో కట్ అయిపోయింది, మళ్ళీ ప్రారంభమైంది. ప్రారంభమైనటువంటి యజ్ఞం పరిపూర్ణం కావాలి అంటే నీ అనుగ్రహం కావాలి. అసలు నువ్వు రావాలి. త్వాం ఋతే, నువ్వు లేకుండా, అధీశ, ఓ యజ్ఞానికి అధీశ్వరుడైనటువంటి శ్రీహరి, న అంగై మఖః శోభతే, ఈ యజ్ఞంలో ఉండేటువంటి మిగతా అంగ కలాపాల వల్ల యజ్ఞం అనేది
న శోభతే, శోభించదు, పూర్తి కాదు. నువ్వు వస్తే, నీవు యజ్ఞభాగాలను స్వీకరిస్తే, నీవు తృప్తి పడితే, నువ్వు అనుగ్రహిస్తే ఈ యజ్ఞం పూర్తయినట్లు. లేకపోతే ఈ యజ్ఞం పూర్తయినట్లు కాదు. ఎందుకంటే నీవే ప్రధానుడివి. ఈ యజ్ఞంలో ప్రధానంగా అర్చించవలసింది నిన్నే. ప్రధానుడివి నువ్వే కాబట్టి నువ్వు లేకపోతే యజ్ఞం పూర్తి కాదు. ఎలా? శీర్షహీన కబంధ యథా పూరుష. మనిషి దేహం, మనిషి శరీరం శీర్షహీన, తలకాయ లేకుండా ఉంటే, కబంధ కేవలం మొండెం మాత్రమే ఉంటే, తలకాయ లేకపోతేనేమి, కాళ్ళు చేతులు మొండెం మిగతా అంతా సవ్యంగానే ఉన్నాయి కదా, దీన్ని శరీరం అనుకోవచ్చు కదా అంటే శరీరం అనుకోగలమా? ఆ శరీరానికి ఏమైనా కనీసపు శోభ అనేది ఉందా? దాన్ని శరీరం అనేనా ఎవరైనా అంటారా? అనరు కదా. అలాగే ఒక శరీరానికి తలకాయ అనేది ఎంత ప్రధానమో, అలాగే యజ్ఞానికి నీవు అంత ప్రధానుడివి. నీవు లేకపోతే అది యజ్ఞమే కాదు. నీవు లేకపోతే ఆ యజ్ఞానికి పరిపూర్ణత అనేది చేకూరదు. కాబట్టి యజ్ఞానికి పరిపూర్ణతను ప్రసాదించేటువంటి ఓ పరమేశ్వర, నీవు అనుగ్రహించి ఈ యజ్ఞంలో ఉండి ఈ యజ్ఞాన్ని పూర్తి చెయ్యి అని ఆవిడ ప్రార్థించింది. ప్రార్థన చేసేటప్పుడు ఒక చక్కటి యజ్ఞ న్యాయాన్ని చెప్పింది. యజ్ఞం అనేది ఎన్నెన్నో క్రియల సమాహారం, ఒక క్రియ కాదు. ఒక పూజలో 16 క్రియలు, ఇంకా ఎక్కువ క్రియలు ఉన్నట్లుగా ఈ యజ్ఞంలో ఎన్నెన్నో క్రియలు ఉంటాయి. కొన్ని క్రియలకి అంగక్రియలు అని పేరు, లేదా అంగాలు అని పేరు. కొన్ని క్రియలకి ప్రధాన క్రియలు అని పేరు. ప్రధాన క్రియ అంటే ఏంటి అని ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాము. యజమాని, యజ్ఞకర్త మనసులో తాను సమర్పించే లేదా తన తరపున అధ్వర్యుడు సమర్పించేటువంటి ద్రవ్యం దేవతకు చేరుగాక, ఆ ద్రవ్యం నాది కాదు అని మనసులో భావించటం. ఆ భావించటం అనేటువంటి యాగం ప్రధానమైనటువంటిది. అందులోనూ ప్రధాన దేవతకు చేసేటువంటి ప్రధాన యాగం ప్రధానమైనది. ఆ యాగాన్ని సాధించటం కోసం, ఆ ప్రధానాన్ని సాధించటం కోసం చేసేటువంటి మిగతా చిన్న చిన్న పనులు, వీటన్నిటికీ అంగాలు అని పేరు. ఈ అంగాలన్నీ పూర్తిగా నిండి ఉన్నప్పుడు, ప్రధానం అనేది జరగనప్పుడు, ప్రధానమైనటువంటి యాగము, యజమాని సమర్పించుకోవటం లాంటివి జరగనప్పుడు ఆ యజ్ఞం పూర్తి అయినట్లు కానే కాదు. అంగాల ద్వారా యజ్ఞానికి పరిపూర్ణత అనేది రాదు. ప్రధానం ద్వారా యజ్ఞానికి పరిపూర్ణత వస్తుంది. ఆ ప్రధానం ద్వారా యజ్ఞానికి పరిపూర్ణత వస్తుంది అంటే అర్థమేమిటి అంటే, ఈ క్రియల ద్వారా యజ్ఞానికి పరిపూర్ణత వస్తుంది అని కాదు. క్రియలన్నీ కూడా అప్రధానాలు, అంగాలు అయిపోతాయి. ఆ క్రియలన్నిటికంటే భిన్నంగా ఉండేటువంటి, క్రియలన్నిటికీ లక్ష్యంగా ఉండేటువంటి ఆ పరమాత్మ యజ్ఞంలోకి ప్రవేశిస్తే, యజ్ఞం చేసేవాళ్ళ మనసుల్లోకి ప్రవేశిస్తే, ఆయన యజ్ఞం యొక్క ఫలితాన్ని ఇవ్వటానికి సంసిద్ధమైతే అప్పుడు ఆ యజ్ఞం పూర్తయినట్లు, ఆ యజ్ఞం ప్రధానంతో సహా పూర్తయినట్లు అని ఆవిడ చెప్తోంది. చెబుతూ స్వాగతం తే ప్రసీదేషు తుభ్యం నమః శ్రీనివాస శ్రియా కాంతయా త్రాహినః త్వామృతేధీశనాంగైర్మఖ శోభతే శీర్షహీన కబంధో యథా పూరుష అని అంటోంది. ఈ లోపల లోకపాలకులు, అక్కడ ఉండేటువంటి లోకపాలకులు, అష్టదిక్పాలకులు, లోకాలని పాలించేటువంటి ఆయా పదవులలో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఈ మాటలన్నీ వింటున్నారు కదా. వాళ్ళు అన్నారు, చాలా ఆశ్చర్యం నీ యొక్క స్వరూపం, ఆ ఆశ్చర్యకరమైనటువంటి స్వరూపాన్ని అర్థం చేసుకోవటం అనేది చాలా కష్టంగా ఉండేట్లుంది అని. దానికి తగ్గట్లుగా లోకపాలాహ ఊచుహు, లోకపాలకులు అంటున్నారు, దృష్టః కిన్నో దృగ్భిరసద్గ్రహైస్త్వం
ప్రత్యగ్ ద్రష్టా దృశ్యతే ఏన దృశ్యం మాయా హ్యేషా భవదీయా హి భూమన్ యస్త్వం షష్ఠ పంచభిర్భాసి భూతై అని. ఇప్పుడు నువ్వు ప్రత్యక్షమయ్యావు. ప్రత్యక్షమైతే మేము నిన్ను చూస్తున్నాము అంటే నువ్వు మాకు కనబడ్డట్ట కనబడనట్లా? మేము నిన్ను చూస్తున్నాము కానీ నువ్వు మాకు కనిపించినట్లా కనిపించనట్లా అనేది ప్రశ్న. దృష్టః కిం నః, నువ్వు మాకు కనిపించావా? కనిపించావు అని అనుకోవటానికి ఏదో నీ రూపం ఎదురుకుండా సాక్ష్యంగా నిలుస్తోంది, దాన్ని పరిగణనలోకి తీసుకుందాం. కనిపించావా లేదా అనే సందేహం రావటానికి దృగ్భి అసద్గ్రహై త్వం దృష్టః కిం అనే పాయింట్ సహకారిగా ఉంది. మేము నిన్ను చూశాము అని అనుకోవాలి కదా, నువ్వు మాకు కనిపించావు అంటేను. మేము నిన్ను చూడాలి అంటే మా ఇంద్రియాలతో చూడాలి. మా ఇంద్రియాలు అసద్గ్రహాలు, అంటే పనికిరాని చెత్తను చూడటానికి అలవాటు పడిపోయి ఉన్నటువంటి ఇంద్రియాలు. అసద్గ్రహై, పనికిరాని విషయాలను చూడటానికే ఉద్దేశించినటువంటి ఇంద్రియాలు. ఏ ఇంద్రియమైనా అంతే. పనికిరాని విషయం ఇన్ ద సెన్స్ ఈ సంసారంలో ఉండేటువంటి విషయాలను, మాయికమైనటువంటి విషయాలను చూడటానికే పనికొచ్చేటువంటి ఇంద్రియాలు. అప్పుడు అసద్గ్రహై, ఈ పనికిరాని విషయాలను మాత్రమే చూడగలిగినటువంటి దృగ్భి, మా ఇంద్రియాలతో నిన్ను చూశామా అనేది ఎలా నిర్ణయిస్తాము? నువ్వు కనిపిస్తున్నావు కానీ మా ఇంద్రియాలు నిన్ను చూడగలవా లేదా అనే సందేహం అలాగే ఉంది. కేవలం ఇంతవరకే కాదు, అసలు నిన్ను మేమే కాదు, ఇక్కడ ఉన్నవాళ్లే కాదు, లేదా ఎవరూ కూడా చూడలేరు అనటానికి వేరే వేరే కారణాలు ఉన్నాయి. ఎందుకు, ఏ కారణం ఉంది అంటే ప్రత్యక్ ద్రష్ట అనే కారణం ఉంది. నీవు చూసేవాళ్ళందరికీ ప్రత్యక్ ఆత్మస్వరూపానివి అని ఉపనిషత్తుల్లోనూ లేదా లాజిక్ సరిగ్గా అప్లై చేస్తేనో తెలుస్తూనే ఉంది. ప్రత్యక్ ఉపనిషత్తుల్లో అయితే నాణ్యోతోస్తి ద్రష్ట అని పరమాత్మే అందరిలోనూ ద్రష్టగా ఉంటాడు, అందరిలోనూ చూసేవాడుగా ఆ పరమాత్మే ఉంటాడు అని స్పష్టంగానే ఉంది. అందరిలోనూ ఉండి చూసేవాడిగా ఉండేటువంటి నిన్ను, చూసేవాడివిగా ద్రష్టగా ఉండేటువంటి నిన్ను ఇంకొకళ్ళు చూడటం అనేది అయ్యే పని కాదు. ప్రత్యక్ ద్రష్ట. దృశ్యతే ఏన దృశ్యం, నీవు ద్రష్టవి కాబట్టి, నీవు దృక్స్వరూపానివి కాబట్టి, నువ్వు జ్ఞానస్వరూపుడివి కాబట్టి నువ్వు మిగతా వాళ్ళని చూడటం అనేది సాధ్యపడుతుంది. కానీ నీ ద్వారా మిగతా వాళ్ళని చూడటం అనేది సాధ్యపడుతుంది, కానీ నిన్ను చూడటం అనేది సాధ్యపడనే పడదు. ఇంద్రియాలు పనికిరానివి కాబట్టి వాటితో చూడటం సాధ్యపడదు. నీ యొక్క స్వరూపం కూడా ఏ ఇంద్రియాలకు లొంగదు, అసలు నిన్ను చూడటం అనేది సాధ్యమే కాదు కాబట్టి కూడా ఇది అయ్యే పని కాదు. దృష్టః కిం నో దృగ్భిరసద్గ్రహైస్త్వం ప్రత్యక్ దృష్ట ఏన దృశ్యతే ఏన దృశ్యం మాయా హ్యేషా భవదీయా హి భూమన్. ఈ సృష్టి అంతా నీ మాయా అన్నట్లుగానే, ఈ సృష్టి అంతా నీ మాయ ద్వారా ఏర్పడింది అన్నట్లుగానే, భూమన్ వ్యాపకుడు అయినటువంటి ఓ పరమాత్మ, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి నీ ఈ రూపం కూడా మాయా హ్యేష, నీవు మాయ ద్వారా తెచ్చుకున్నటువంటి రూపం, మాయ ద్వారా తెచ్చిపెట్టుకున్నటువంటి రూపం. మాయా హ్యేష భవదీయా హి భూమన్. మరి మాకెలా కనిపిస్తున్నావు అంటే యస్త్వం షష్ఠ పంచభిర్భాసి భూతై, ఇలాగా కనిపిస్తున్నావు. నీ శరీరం 8 భుజాలతో, ఆయుధాలతో, కిరీటాలతో చక్కగా ఉండేటువంటి నీ ఈ శరీరం పాంచభౌతికమైనటువంటి శరీరమే. పంచభూతాలు ఇందులో ఉన్నాయి.
ఈ పాంచభౌతికమైనటువంటి శరీరంతో పాటుగా షష్ఠ ఈ శరీరంలో ఉండేటువంటి మిగతా శరీరాలలో ఉండే జీవుడు లాంటి పరమాత్మ ఒకడున్నాడు అని మాత్రమే మాకు కనిపిస్తోంది. శరీరం ఉందంటేనే అక్కడ ఒక చైతన్యం ఉండాలి కదా. ఈ శరీరం పరమాత్మకు సంబంధించిన శరీరం కాబట్టి మనది ఎవరిది కాదు కాబట్టి పరమాత్మ చైతన్యమే ఇందులో ఉంది అని అనుకునేటట్లుగా ఉందే తప్ప ఈ రూపాన్ని చూసినంత మాత్రాన మేము నీ తత్వాన్ని చూశాము అని అనుకోవటానికి వీలు లేకుండా ఉంది అని లోకపాలకులు అన్నారు. దృష్టఃకిన్నో దృగ్భిరసద్గ్రహైస్త్వం ప్రత్యగ్దృష్టా దృశ్యతే ఏన దృశ్యం మాయా హ్యేషా భవదీయా హి భూమన్ యస్త్వం షష్ఠః పంచభిర్భాసి భూతైః అనే ఈ శ్లోకంలో ఏమిటో ఒక్కొక్కళ్ళు ఒక రకంగా వస్తున్నారు, ఒక రకంగా మాట్లాడుతున్నారు అనే అనిపిస్తోంది మనకు కూడాను. కాస్త ఏదో ఆ పత్నులు మాట్లాడిన మాటలు, ఆ ప్రసూతి గారు మాట్లాడిన మాటలు, లేదా దక్షుడు మాట్లాడిన 1-2 మాటలు కష్టం మీద అర్థమైనయేమో కానీ ఈ లోకపాలకులు, భృగు మహర్షి గారు, అలాగే రుద్రుడు, బ్రహ్మగారు వీళ్ళు అన్న మాటలు ఏంటోగా ఉన్నట్లుగా అనిపిస్తాయి. కానీ ఎవరికి వాళ్ళు వాళ్లకున్నటువంటి సాధన స్థాయిని, వాళ్ళు పరమాత్మను అర్థం చేసుకున్నటువంటి స్థాయిని దృష్టిలో ఉంచుకునే మాట్లాడుతున్నారు. వాళ్ళకున్న స్థాయిని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకవేళ మనకు అర్థం కాకపోతే మనం వాళ్ళ స్థాయిలో లేము అని అర్థమే తప్ప ఏమిటో అని మాత్రం అర్థం కావడానికి వీల్లేదు. వాళ్ళు వాళ్ళ స్థాయిలో మాట్లాడుతున్నారు, మనం ఇంకా ఆ స్థాయికి చేరి ఉండము. మనకి ఈ ద్రష్ట దృశ్యం, ఈ ద్రష్ట దృశ్యం కాకూడదు అని కానీ, లేదా ద్రష్టను ఎవరు చూడలేరు అని కానీ, అసలు ద్రష్ట అంటే ఎవరు అని కానీ, అందరిలోనూ ఒక ద్రష్ట ఉండటం అని కానీ వీటి మీద సరైన ఐడియా లేకపోవచ్చు. కానీ లోకపాలకులకు అది సవ్యంగా ఉంది కాబట్టి వాళ్ళు దాని ప్రకారం మాట్లాడుతున్నారు అని అర్థం చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న స్థాయిని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉన్న స్థాయిలో ఆ పరమాత్మను వాళ్ళు కొలుచుకుంటున్నారు. అలాగే యోగేశ్వరాహ ఊచుహు, అక్కడ ఉండేటువంటి యోగేశ్వరులు కొంతమంది యోగాన్ని బాగా అభ్యాసం చేసి అందులో సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అన్నారు, అయ్యా మాకు కావలసింది ఏమీ లేదు, కానీ ఇక్కడ చూస్తే రకరకాల వాళ్ళు ఉన్నారు. ఆ రకరకాల వాళ్ళలో చాలామంది లేదా సుమారుగా అందరూ కూడా నీ భక్తులు. నీ భక్తుల్ని నువ్వు ఎలాగైనా సరే కాపాడాలి అనేదే మా ప్రార్థన అని అన్నారు. ఏమన్నారు? ప్రేయాన్నతే నతేన్యోస్త్యముతస్త్వయి ప్రభో విశ్వాత్మనీక్షేన్న పృథగ్య ఆత్మనః అథాపి భక్త్యేష తయోపధావతాం అనన్యవృత్త్యా అనుగృహాణ వత్సల అని. అసలు మనుషులు మంచివాళ్ళు 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒకటి తత్వజ్ఞానం పొందేసి ఆ జ్ఞానం ప్రకారం పరమాత్మను కొలుచుకునేటువంటి వాళ్ళు. మరొకటి తత్వజ్ఞానంతో సంబంధం లేకుండా మనసులో కాస్తంత పరమాత్మ మీద భక్తిని ఉంచుకుని ఆ భక్తితో పరమాత్మను కొలుచుకునేవాళ్ళు. వీళ్ళిద్దరిలో పరమాత్మకి ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే సందేహం లేకుండా తత్వజ్ఞానం ఉన్నవాళ్లే ఎక్కువ ఇష్టం అని ఉండనే ఉంది. గీతలో అయితే పరమాత్మ జ్ఞానీ త్వాత్మైవ తే మతం తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం మమ సచ ప్రియః అని చెప్పాడు. జ్ఞానులు, తత్వజ్ఞానులు వీళ్ళు పరమాత్మకు ఎక్కువ ఇష్టం. ఇది పరమాత్మే చెప్పినటువంటి విషయం. కాబట్టి ప్రేయాన్, నీకు చాలా ప్రియుడు ఎవరు అంటే విశ్వాత్మని ఈక్షేన్న పృథగ్య ఆత్మనః, విశ్వాత్మకుడువైనటువంటి నిన్ను చూసేవాడు, తత్వతః చూసేవాడు, వాడు నీకు ఇష్టడు. ఎలా చూడాలి అంటే సర్వాత్మకుడైనటువంటి ఈ పరమాత్మే నాకు కూడా ఆత్మ. ఈ పరమాత్మ కంటే భిన్నంగా నేను లేను, నేను పరమాత్మలోని ఒక భాగాన్ని అని చూడాలి.
ఆ తత్వజ్ఞానం ఉన్నవాళ్లే నీకు ప్రధానంగా చాలా ఇష్టలు. విశ్వాత్మని ఈక్షేత్ న పృథక్ య ఆత్మనః, వీళ్ళకంటే ప్రేయాన్నతే అన్యః అస్తి అముతః, వీళ్ళకంటే వేరుగా నీకు చాలా ఇష్టమైన వాళ్ళు అనేవాళ్ళు లేరు. ప్రభో, నీవు సర్వసమర్థుడివి కాబట్టి వీళ్ళంటే నీకున్న ఇష్టాన్ని అలాగే ఉంచు, దాని మీద మాకేమీ ఇబ్బంది లేదు. కానీ అథాపి భక్త్యా అనన్యవృత్త్యా తయా ఉపధావతాం అనుగ్రహాణ, నీ మీద భక్తితో నీ వెంటపడి తిరుగుదామని చాలామంది ప్రయత్నం చేసుకుంటున్నారు, వెంటపడి తిరుగుతున్నారు. అనువర్తతాం, అందులో అనన్యవృత్త్యా కొంతమంది కొంచెం ఓ మెట్టు పైకెక్కి వేరే భావన లేకుండా నిన్నే సేవించుకుంటూ ఉన్నారు. వీళ్ళకి పాపం ఇంకా ఈ విశ్వాత్మని ఈక్షేన్న పృథగ్య ఆత్మనః అనేటువంటి భావన రాలేదు, రాకుండానే ఉన్నారు. రాకపోయినా సరే వాళ్ళని కూడా కాస్త అనుగ్రహించు. అనుగ్రహాణ, ఎందుకంటే ఉపధావతాం, నీ దగ్గరికి రావాలి అనే ప్రయత్నం వాళ్ళు నిరంతరం చేసుకుంటున్నారు. అందులోనూ భక్తితో నీ మీద ప్రేమతో చేస్తున్నారు. అనన్యవృత్త్యా, కొంతమంది అయితే వేరే పనులేవి పెట్టుకోకుండా ఇదే పనిగా కూర్చున్నారు. వీళ్ళందరినీ నువ్వు కాస్త అనుగ్రహించాలి. ఎందుకు అనుగ్రహించాలి అనే కారణం నువ్వు అడగక్కర్లేదు, మేము చెప్పక్కర్లేదు. ఎందుకంటే వత్సల, భక్తవత్సలుడివి నువ్వు. భక్తుల మీద, బిడ్డల మీద ఉన్నంత ప్రేమ అనేది నీకు ఉంటుంది. కాబట్టి భక్తవత్సలుడివి కాబట్టి నువ్వు భక్తుల మీద కూడా నీ యొక్క ప్రేమను కాస్త పంచవలసింది, వాళ్ళ మీద కూడా నీ యొక్క అనుగ్రహాన్ని కాస్త ప్రసరింపజేయవలసింది అని యోగేశ్వరులు ప్రార్థించారు. యోగేశ్వరులు వాళ్ళు పరవైరాగ్యానికి ఎప్పుడో చేరుకున్నారు. తమకు కావలసింది ఏమీ లేదు అనే స్థాయిని వాళ్ళు ఎప్పుడో చేరుకున్నారు. కాబట్టి తమకు ఇవ్వమని అడగటానికి ఏమీ లేదు కాబట్టి నీ మీద తత్వజ్ఞానంతో ప్రేమతో వచ్చిన వాళ్ళని ఎంత చక్కగా చూసుకుంటావో అలాగే భక్తితో వచ్చిన వాళ్ళని కూడా కాస్త చూసుకో అని వాళ్ళ తరపున ప్రార్థించి, బడుగు వర్గాల తరపున ప్రార్థించి పరమాత్మతో మాట్లాడుకోవాలి, పరమాత్మను స్తుతి చేయాలి అనేటువంటి తమ అభిప్రాయాన్ని వాళ్ళు వెల్లడించారు. ప్రేయాన్నతేన్యోస్త్యముతస్త్వయి ప్రభో విశ్వాత్మనీక్షేన్న పృథగ్య ఆత్మనః అథాపి భక్త్యేష తయోపధావతాం అనన్యవృత్త్యా అనుగ్రహాణ వత్సల అని. ఈ లోపల ఎవరికో సందేహం కలిగింది, పరమాత్మ మీద అనన్యవృత్త్యా భక్తి అనేది ఎక్కడి నుంచి కుదురుతుంది? ఇన్నిన్ని విషయాలు మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటే, ఇన్నిన్ని విషయాలు మన మనస్సుల్ని మారుస్తూ ఉంటే, పరమాత్మ మీదే మనస్సు నిలవటం, పరమాత్మ మీద అనన్య భక్తి రావటం, అనన్య వృత్తి రావటం అనేది ఎలా సాధ్యపడుతుంది అసలు అని కొంతమందికి డౌట్ వచ్చింది. ఆ డౌట్ని యోగేశ్వరులు ముందే కనిపెట్టి జగదుద్భవ స్థితి లయేషు దైవతో బహుభిద్యమాన గుణయాత్మమాయయా రచితాత్మభేదమతయే స్వసంస్థయా వినివర్తిత భ్రమ గుణాత్మనే నమః అని 2వ శ్లోకంతో పరమాత్మకు నమస్కారం కూడా చేసుకున్నారు. అడిగిన ప్రశ్నకు లేదా వచ్చిన ప్రశ్నకు సమాధానం వచ్చేటట్లు, అలాగే పరమాత్మ యొక్క తత్వం తెలిసేటట్లు, పరమాత్మకు నమస్కారం చేసుకునేటట్లు, మూడిటికి అనువుగా ఉండేటట్లుగా ఈ శ్లోకాన్ని చెప్పారు. జగదుద్భవ స్థితిలయేషు, ఈ సృష్టి మొదలవుతోంది కదా, ఈ జగత్తు, ఈ ప్రపంచం ఉద్భవం పుడుతోంది. స్థితి, ఈ ప్రపంచం అనేది ఉంటోంది కొంతకాలం పాటు. లయేషు, మళ్ళీ ఈ ప్రపంచం తన మానాన్ని ఎక్కడో కలిపోతోంది, చేరిపోతోంది. జగదుద్భవ స్థితి లయేషు, దీనికి కారణమేమిటి అని ఎంతోమంది ఆలోచించి చూశారు. ఎంతోమంది దాని మీద ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. ఆలోచనలు చేయగా దగ్గరగా దొరికినటువంటి సమాధానం దైవతః, అంటే
జీవులు తాము చేసుకున్నటువంటి కర్మలు. జీవులు తాము చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాన్ని అనుభవించాలి అంటే ఈ జగత్తు కావాలి, ఈ జగత్తు పుట్టాలి, ఉండాలి, మళ్ళీ లయమైపోవాలి అని తేల్చారు. జగదుద్భవ స్థితి లయేషు దైవతః. కానీ ఆ కర్మలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి, ఆ కర్మలకి కారణమేమిటి అని మళ్ళీ అన్వేషణ ప్రారంభమైనప్పుడు చాలా దూరం అన్వేషణ జరగ్గా బహుభిద్యమాన గుణయా ఆత్మమాయయా అని తేల్చారు. బహుభిద్యమాన గుణయ, తనలో తానే 3 గుణాలను కలిగి ఉండి ఆ 3 గుణాలతో ఎన్నెన్నో భేదాలను తెచ్చిపెట్టుకునేటువంటి ఆత్మమాయ అనే దానివల్ల ఈ కర్మలు ఏర్పడుతున్నాయి అని తేల్చారు. తేల్చటం అనేది ఎక్కడికక్కడ పెద్ద పెద్ద మహర్షులే తేల్చారు, లేదా ఉపనిషద్ వాక్యాలలోనే తేల్చారు. తౌహయదూచతు కర్మహైవ తదూచతు తౌహయత్ ప్రశంసతు కర్మహైవ తత్ ప్రశంసతు అని బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. ఆర్తభాగుడు అనేటువంటి ఒక మహానుభావుడు, అలాగే యాజ్ఞవల్క్య మహర్షి గారు, వీళ్ళిద్దరూ కూర్చుని ఏకాంతంగా చర్చించుకుని అసలు ఈ సంసారం అనేది ఎలా నడుస్తోంది, సంసారం నడవటానికి కారణమేంటి అని విచారించుకుని కేవలం కర్మే దీనికి కారణం అని తేల్చుకున్నారు. వాళ్ళు ఆ ఆలోచనని అక్కడికి ఆపేశారు. ఆర్తభాగుడికి జిజ్ఞాస పూర్తయిపోయింది. యాజ్ఞవల్క్యుడు కూడా ఇంకా పైకి నడిపించదలుచుకోలేదు, అక్కడికి ఆపేశాడు. కానీ శ్వేతాశ్వతరోపనిషత్తులో అసలు కిం కారణం బ్రహ్మ అని ప్రారంభించి అసలు ఈ కర్మలతో సహా ఉండేటువంటి సంసారం ఎక్కడి నుంచి మొదలైంది, ఎవరి ద్వారా నడుస్తోంది అని ఆలోచించి దేవాత్మశక్తిం స్వగుణైర్నిరూఢాం అని మాయనే దానికి కారణంగా తేల్చి చెప్పారు. బహుభిద్యమాన గుణయా ఆత్మమాయయా అని వాళ్ళు తేల్చారు. కానీ ఈ మాయ కూడా ఈ సృష్టిని ఎలా చేస్తోంది అని మళ్ళీ కొత్త ప్రశ్నలు తెచ్చింది. ఈ మాయా అనేది జడ స్వరూపం, ఈ మాయా అనేది 3 గుణాల సమాహారం మాత్రమే, ఈ మాయా అనేది ఒక శక్తి లాంటిది మాత్రమే, లేదా ఎన్నెన్నో శక్తులను తనలో ఇముడ్చుకున్నటువంటి ఒక శక్తి పుంజం లాంటిది మాత్రమే. ఇలాంటి మాయ ఈ సృష్టిని ఎలా చేయగలుగుతుంది అని మళ్ళీ కొత్త ప్రశ్నను లేవనెత్తి ఈ మాయకు ఆశ్రయంగా చేతనుడైనటువంటి పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మ ప్రేరణతోనే ఈ మాయ సృష్టి చేస్తోంది అని తేల్చారు. ఈ మొత్తం అన్వేషణ చివరికి పరమాత్మ దగ్గరకు వచ్చి ఆగింది. ఈ జగదుద్భవ స్థితి లయాలు ఎక్కడి నుంచి మొదలైనాయి అంటే పరమాత్మ నుంచి మొదలైనాయి. పరమాత్మను ఆశ్రయించుకుని ఉన్న మాయ, ఆ మాయ ద్వారా కర్మల ఫలితాలుగా ఇవన్నీ అని వరుస సమాధానాలు వచ్చినాయి. కాబట్టి వీటన్నిటినీ చేసింది పరమాత్మే. రచిత ఆత్మభేదమతయే. నీవే ఈ మాయను సాధనంగా చేసుకుని ఆ కర్మలను నిమిత్తంగా మార్చుకుని రచిత ఆత్మభేదమతయే ఈ సృష్టిని తయారు చేసి, ఈ సృష్టిలో రకరకాల శరీరాలను తయారు చేసి ఆ శరీరాలలోకి జీవులను ప్రవేశపెట్టి ఆ జీవులను వేరువేరుగా కనిపించేటట్లుగా చేశావు. రచిత ఆత్మభేద మతయే. ఒక్కొక్క శరీరంలో ఉన్నది ఒక్కొక్క జీవుడు, ఈ జీవుడు ఇంకో శరీరంలో ఉన్న జీవుడు ఒకడు కాడు అని జీవుల మధ్య భేదాన్ని నీవే కల్పించావు. రచిత ఆత్మభేద మతయే. స్వసంస్థయా వినివర్తిత భ్రమ గుణాత్మనే. కానీ ఎవరైనా ఈ అన్వేషణను ఇలాగే సాగించుకుని ఈ అన్వేషణను సవ్యంగా పరమాత్మను చేరేటట్లుగా మలుచుకుని గనక సాధన చేసుకున్నట్లయితే వాళ్లకు మాత్రం స్వసంస్థయా నీ యొక్క స్వస్వరూపం ద్వారా వినివర్తిత భ్రమ గుణాత్మనే వాళ్ళకున్న భ్రమలన్నిటినీ పోగొడతావు. వినివర్తిత భ్రమ, వాళ్ళకున్నటువంటి శరీర భ్రమ, వాళ్ళకున్నటువంటి భేదభ్రమ, పరమాత్మ వేరు నేను వేరు అనేటువంటి భ్రమ, వీటన్నిటినీ ఊడగొడతావు. వినివర్తిత
భ్రమ. నీ స్వస్వరూపం, నీ సంస్థ అనేది కనుక తెలిసినట్లయితే వినివర్తిత గుణాత్మ, గుణాలు సత్వరజస్తమో గుణాలు లేదా మాయ పనిచేయటం అనేది ఆగిపోతుంది, ఆ మాయ అనేది తొలగిపోతుంది. అటువంటి మాయను తొలగించేటువంటి స్వరూపం వినివర్తిత భ్రమ గుణాత్మనే నీది. అలాంటి స్వరూపానికి నమః, నమస్కారము అని యోగేశ్వరులు ఈ శ్లోకంలో అన్నారు. జగదుద్భవస్థితిలయేషు దైవతో బహుభిద్యమాన గుణయాత్మమాయయా రచితాత్మభేదమతయే స్వసంస్థయా వినివర్తిత భ్రమ గుణాత్మనే నమః అని. మనం మొదట్లో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇందులో చెప్పారు. పరమాత్మ మీద భక్తి అనేది ఎలా కుదురుతుంది అంటే, పరమాత్మ ఒక్కడే ఈ జగదుద్భవ స్థితి లయాలకి కారణం అని మనం దృఢంగా నమ్మినప్పుడు కలుగుతుంది. పరమాత్మ ద్వారానే ఈ సంసారం, ఈ భేదం, ఈ భ్రమలు ఇవన్నీ మొదలైనాయి. ఆయనను తెలుసుకుంటేనే ఇవన్నీ తొలగిపోతాయి, మనకున్నవి భ్రమలు మాత్రమే అనే విషయాన్ని అర్థం చేసుకుంటే ఆయన మీద భక్తి కుదురుతుంది. భక్తి కుదరకపోవటానికి ఆయనను గురించినటువంటి కనీస పరిచయం లేకపోవటం కారణం. ఆ పరిచయం చేసుకుంటే భక్తి కుదురుతుంది అని మన ప్రశ్నకు సమాధానం చెప్పారు. మరొక వైపు పరమాత్మ రెండు విరుద్ధ గుణాల కలయికలాగా మనకు కనిపిస్తాడు. ఒకవైపు ఈ సంసార చక్రం మొత్తాన్ని నడిపించేవాళ్లాగా కనిపిస్తాడు, మరొక వైపు ఈ సంసార బంధాలను తొలగించేవాళ్లాగా కూడా కనిపిస్తాడు. సంసార చక్రాన్ని నడిపించేలాగా కనిపించడానికి ఆయనకు మాయ సహకారి. ఆ మాయను పోగొట్టే తత్వజ్ఞానంతో ఆయన్ని చూసినప్పుడు ఆ సంసార బంధాలను తొలగించేవాడుగా ఆయన మారతాడు అనేటువంటి పరమాత్మ తత్వాన్ని కూడా మనకు కాస్తంత బోధించారు. దానితో పాటు పరమాత్మకు, ఆ స్వరూపానికి నమః అని నమస్కారాలను కూడా చెల్లించుకున్నారు. ఇలా మూడు రకాల ఉపయోగాలతో జగదుద్భవ స్థితి లయేషు దైవతో బహుభిద్యమాన గుణయాత్మమాయయ రచితాత్మభేదమతయే స్వసంస్థయ వినివర్తిత భ్రమ గుణాత్మనే నమః అనే శ్లోకంతో యోగేశ్వరులు పరమాత్మను నమస్కరించుకున్నారు. ఈ లోపల శబ్ద బ్రహ్మ అంటే వేదం, అక్కడ అంతమంది మహర్షులు, అంతమంది ఋత్విక్కులు, బ్రాహ్మణులు, సదస్యులు వీళ్ళందరూ ఉచ్చరిస్తున్నారు కదా మంత్రాలని. ఆ మంత్రాలను ఉచ్చరించటం అంటే శబ్దం అనేది అక్కడ పరుచుకుని ఉంది. ఆ శబ్దం, ఆ శబ్ద బ్రహ్మ అనేది కూడా ఒకసారి నేను కూడా ఉన్నాను, నేను కూడా పరమాత్మను స్తుతి చేసుకుంటాను అని ప్రారంభించింది. బ్రహ్మోవాచ శబ్ద బ్రహ్మ ఇలా అంటోంది, వేదాలు ఇలా అంటున్నాయి. నమస్తే శ్రితసత్వాయ ధర్మాదీనాంచ సూతయే నిర్గుణాయ చ యత్కాష్ఠాం నాహం వేదా పరేపి చ అని. శ్రితసత్వాయ, సత్వం అనేటువంటి మాయా గుణాన్ని అందిపుచ్చుకుని దాన్ని ఆశ్రయంగా చేసుకుని ఒక రూపాన్ని ధరించినటువంటి ఓ పరమాత్మ, తే నమః, నీకు నమస్కారం. నీ యొక్క ఈ రూపం శుద్ధ సత్వంతో తయారైనటువంటి రూపం. రజోగుణం కానీ తమోగుణం కానీ ఇందులో లేనే లేవు. అలాంటి పరిశుద్ధ సత్వమూర్తి ఇది. ఇలాంటి మూర్తికి నమస్కారం. ఈ శుద్ధ సత్వమూర్తి అనేది చాలా విశేషమైన మూర్తి. ఈ మూర్తి ద్వారానే ధర్మాదీనాంచ సూతయే, ధర్మం అనేది లోకంలో నిలుస్తుంది. సత్వగుణం ద్వారానే ధర్మం అనేది మొదలవుతుంది. పరమాత్మ శుద్ధ సత్వమూర్తిగా వచ్చి ఆ ధర్మాన్ని ఆచరించమని అందరినీ ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రేరేపించడం మాత్రమే కాకుండా ఇప్పుడు దక్షయజ్ఞంలో చేసినట్లుగా ఎవరైనా ప్రారంభిస్తే అది పరిపూర్ణమయ్యేటట్లు చూసుకుంటాడు. పరిపూర్ణమయ్యేటట్లు చూసుకోవటం మాత్రమే కాకుండా వాళ్ళు చేసుకున్నటువంటి ఆ కర్మకి, ఆ ధర్మానికి ఫలితాన్ని కూడా అందిస్తాడు. సూతయే ధర్మాదీనాంచ సూతయే, ధర్మాన్ని
అంటే ఒక కర్మను ప్రారంభించటం, పూర్తి చేయటం, ఫలితాన్ని ఇవ్వటం అనే అన్ని పనులను ఈ శుద్ధ సత్వమూర్తిగా ఉండేటువంటి పరమాత్మ చేస్తాడు. కానీ ఈ శుద్ధ సత్వమూర్తి అనేది పరమాత్మ యొక్క స్వరూపం కానే కాదు. ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి అని నాకు తెలుసు అని వేదం అంటోంది. నిర్గుణాయచ, ఏ గుణము ఆయనకు లేదు. ఈ సత్వగుణము లేదు, రజోగుణం తమోగుణం లేనే లేవు. ఈ గుణాలను దాటినటువంటి వాడు, గుణాలతో సంబంధం లేనటువంటి వాడు ఆ పరమాత్మ. మరైతే ఆ పరమాత్మను ఎవరు చూశారు? ఎవరు ఆ పరమాత్మను తెలుసుకుని మాట్లాడుతున్నారు? నువ్వు చూసావా? ఇక్కడున్న వాళ్ళు చూశారా అంటే వేదమే అంటోంది, యత్ కాష్ఠాం, ఆ పరమాత్మ యొక్క చివరి స్వరూపాన్ని నాహం వేద, నేను కూడా తెలుసుకోలేదు. శబ్దాల ద్వారా కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని బోధించడం అనేది సాధ్యపడదు. ఎందుకంటే శబ్దాలకు కూడా ఆత్మ అయినటువంటి రూపం అది, శబ్దాలను దాటినటువంటి రూపం అది. నాహం వేద అపరేపిచ, మిగతా వాళ్ళు కూడా దీన్ని తెలుసుకున్నారు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే తెలుసుకునేవాడి యొక్క ఆత్మస్వరూపమే ఆ పరమాత్మ. ఇలాంటి పరమాత్మను ఒకళ్ళు తెలుసుకోవటం అనేది జరిగే పని కానే కాదు. నేను తెలుసుకోలేదు, శబ్దాల ద్వారానూ అందదు, అపరేపిచ మిగతా ఇంద్రియాలకు, మనస్సుకు దేనికి అందదు. అలాంటి రూపమే ఆ పరమాత్మ యొక్క స్వరూపం అని శబ్ద బ్రహ్మ అంది. నమస్తే శ్రిత సత్వాయ ధర్మాదీనాం చ సూతయే నిర్గుణాయ చ యత్కాష్ఠాం నాహం వేద అపరేపిచ అనే ఈ శ్లోకంలో. మరి బోరు కొడుతుందా? బోరు కొడుతోంది అనుకుంటే ఒక్క శ్లోకమే చెప్పుకుని ఆపేసుకుందాము, పర్వాలేదు. కానీ శ్లోకాలు పూర్తవ్వాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ముందు కూడా వెళ్ళాలి. ఈసారి అంత కష్టంగా ఏముండదు. పైది అగ్నిగారి వంతు. ఆయన అంటున్నాడు, అగ్నిరువాచ యత్తేజసాహం సుసమిద్ధ తేజాః హవ్యం వహే స్వధ్వర ఆజ్య సిక్తం తం యజ్ఞియం పంచవిధంచ పంచభిః స్విష్టం యజుర్భిః ప్రణతోస్మి యజ్ఞం అని. అగ్ని అంటున్నాడు, ఆ యజ్ఞంలో ప్రధానంగా ఉండి ఆ ఆహుతులను తీసుకుని ఏ దేవతకు పంచాలో ఆ దేవతకు పంచవలసినటువంటి దేవతలకు ముఖం, నోరు లాంటి అగ్ని అంటున్నాడు, యజ్ఞం ప్రణతోస్మి, యజ్ఞమూర్తి అయినటువంటి నిన్ను నేను నమస్కరించుకుంటున్నాను. యజ్ఞమూర్తి అయినటువంటి పరమాత్మకు నేను నమస్కారం చేసుకుంటున్నాను. అదేంటి, యజ్ఞమూర్తికి నువ్వెందుకు నమస్కారం చేసుకోవటం? యజ్ఞంలో నువ్వే కదా ప్రధానం, నువ్వే కదా నోరు లాంటి వాడివి. తిండికి నోరు ఎంత ప్రధానమో యజ్ఞానికి అగ్ని అంత ప్రధానం కదా. నువ్వే ప్రధానుడు అయితే యజ్ఞాన్ని నువ్వెందుకు నమస్కరించుకుంటున్నావు అంటే అంటున్నాడు, యత్తేజసాహం సుసమిద్ధ తేజాః, ఆ పరమాత్మ తేజస్సు అనేది ఉంది కాబట్టి ఆ తేజస్సులో కొంత భాగం నాకు అంది, నేను వెలుగుతూ కనిపిస్తున్నాను. అంతే తప్ప నాకు స్వంతగా వెలుగు అనేది లేదు. అగ్ని భగభగ మండుతున్నాడు, లేదా వెలిగిపోతున్నాడు, ధగధగాయమానంగా ఉన్నాడు, ఇలాంటివి ఏమీ లేవు. అవన్నీ పరమాత్మ తేజస్సులో చిన్న చిన్న ముక్కల్లాంటివి. యత్ తేజసా అహం సుసమిద్ధ తేజాః, నేను చాలా బాగా మండుతున్నట్టుంటాను, అది ఆయనలో ఒక చిన్న ముక్క. హవ్యం వహే, నేను వెలిగితేనే, నేను మండితేనే, నేను జ్వాలలతో నాలుకలు బయటికి చాస్తేనే హవ్యం దేవతలకు చేరవలసినటువంటి భాగం వాళ్ళను చేరుతుంది. హవ్యం వహే, నేను కూడా ఈ పరమాత్మ తేజస్సుతో వెలుగుతూ దేవతలకు యజ్ఞభాగాలను చేరుస్తున్నాను. హవ్యం వహే, ఎలాంటి యజ్ఞాల్లో దేవతలకు భాగాన్ని నేను చేరుస్తాను అంటే స్వధ్వరే, మంచి యజ్ఞాలైతే నేను వెంటనే చేస్తాను. మంచి యజ్ఞాలు అంటే చేసే కర్త మనసులో రాగద్వేషాలు పెట్టుకోకుండా చేయాలి, అక్కడంతా మంత్రపూతంగా ఉండాలి, ఋత్విక్కులు వచ్చిన వాళ్ళు అందరూ కూడా శ్రద్ధాభక్తులతో శ్రద్ధా ఆసక్తులతో ఉండాలి. అక్కడ ఊరినే గందరగోళం చేసుకుంటూ ఉండకూడదు. యజ్ఞమో పూజో నడుస్తూ ఉన్నప్పుడు కబుర్లు చెప్పుకోవటం, కాళ్ళు చాపుకొని కాఫీలు తాగుతూ ఉండటం లాంటి పిచ్చి పనులు చేయకూడదు. అందరూ శ్రద్ధాసక్తులతో ఉన్నప్పుడు, అందరూ ఆ యజ్ఞం మీదే దృష్టి అనేది పెట్టినప్పుడు స్వధ్వరే నేను నా పని చేస్తాను.
ఎవరు తప్పు చేసినా సరే అది స్వధ్వరం కాకపోవచ్చు, నేను పూర్తిగా వాళ్ళకు చేరవలసిన భాగాల్ని చేర్చలేకపోవచ్చు, ఛాన్సెస్ చాలానే ఉంటాయి. ఆజ్యసిక్తం, నాకు ప్రధానమైన ద్రవ్యం ఆజ్యం కాబట్టి ఆ ఆజ్యంలో తడిపి గనక నాకు సమర్పిస్తే నేను పంపిస్తాను. ఆజ్యసిక్తం. ఏ హోమద్రవ్యాన్నైనా వేయాలి అంటే ముందు ఆ జుహులో ఒకసారి కొంచెం ఆజ్యం వేసి మళ్ళీ ఎన్నిసార్లు పెట్టమంటారో అన్నిసార్లు ఆ ద్రవ్యాన్ని పెట్టి మళ్ళీ చివరికి అభిగారణం అని ఇంకోసారి చేసి తరువాత హోమం చేసుకుంటారు. కాబట్టి ఆజ్యసిక్తం, ఆజ్యంతో తడిసిన దాన్ని నేను జాగ్రత్తగా దేవతలకు చేరుస్తాను. అలాంటి నేను యజ్ఞయం, ఈ యజ్ఞానికి పాలకుడుగా ఉండేటువంటి, యజ్ఞానికి హితకరుడుగా ఉండేటువంటి యజ్ఞమూర్తిని నమస్కరించుకుంటున్నాను. ఎందుకంటే నా పని కేవలం పోస్ట్ మ్యాన్ పని. ఇక్కడి నుంచి ద్రవ్యాలను తీసుకెళ్ళి అక్కడికి సమర్పించటం. ద్రవ్యాలను సమర్పించటం అంటే ఎవరికి సమర్పించాలి? ఈ యజ్ఞానికి ఫలితంగా ఉండే, యజ్ఞానికి దేవతగా ఉండే వాళ్ళకి సమర్పించాలి. ఆ దేవతగా ఉండేవాడు ఈయనే యజ్ఞయం. యజ్ఞంలో దేవతగా ఉండేవాడు, యజ్ఞానికి హితంగా ఉండేవాడు, యజ్ఞాలకు ఫలితాలను ఇచ్చేవాడు ఈయనే. ఇలాంటి వాడికి నేను నమస్కరించుకుంటున్నాను. కేవలం యజ్ఞానికి హితంగా ఉండేవాడు కాడైనా యజ్ఞస్వరూపుడు కూడా ఈయనే. ఎందుకంటే పంచవిధం స్విష్టం, పంచవిధాలుగా ఉండేటువంటి యజ్ఞాల రూపంలో ఈయనే ఉన్నాడు. అగ్నిహోత్రం అని, దర్శపూర్ణమాసలు అని, చాతుర్మాస్యలు అని, పశువు అని, సోమం అని ప్రధానంగా యజ్ఞాలు 5 రకాలు. అగ్నిహోత్రం అనేటువంటిది ప్రతినిత్యము ప్రాతకాలంలోనూ సాయంకాలంలోనూ చేయవలసినటువంటి ఒక క్రియ. దర్శపూర్ణమాసలు అంటే అమావాస్య అలాగే పౌర్ణమి, ఈ 2 గడిచిన తర్వాత మరుసటి రోజున చేయవలసినటువంటి కర్మలు, వాటికి ఇష్టులని పేరు. చాతుర్మాస్యాలు అంటే లేదా చాతుర్మాస్యలు అంటే ఇవి 3 నెలలకి 4 నెలలకి ఒకసారి చేయవలసినటువంటి క్రతువులు. పశువు అంటే సంవత్సరానికి ఒకసారి చేయవలసినటువంటి క్రతువు. సోమః అనేది ఒకసారి కానీ లేదా మళ్ళీ మళ్ళీ కానీ చేయవలసినటువంటి యాగం. ఇలా యాగాలు 5 రకాలు ఉన్నాయి. ఈ 5 రకాల యాగాలతో 5 రకాల యాగాలు ఆ పరమాత్మ యొక్క రూపాలు, పంచవిధం. అదే సమయంలో పంచభిః యజుర్భిః స్విష్టం, 5 రకాలుగా ఉండేటువంటి యజ్ఞంలో అతి ప్రధానమైనటువంటి యజుర్మంత్రాలతో, చిన్న చిన్న ముక్కల్లాంటి మంత్రాలతో స్విష్టం, సరిగ్గా పూజింపబడేవాడు, ఆహుతులను వాటిని అందుకునేటువంటి వాడు. 5 చిన్న చిన్న మంత్రాలు ఉన్నాయి, చాలా చిన్న మంత్రాలు. అవి ఆశ్రావయ, అస్తుశ్రౌషట్, యజ, ఏ యజామహే వషట్ అని 5 చిన్న చిన్న మంత్రాలు. ఈ 5 చిన్న చిన్న మంత్రాలు యజ్ఞంలో అతి ప్రధానమైనవి. అందులో ఆశ్రావయ అనేటువంటి మంత్రం అధ్వర్యుడు చెప్పవలసిన మంత్రం, అస్తుశ్రౌషట్ అనే మంత్రం ఆగ్నేధ్రుడు చెప్పవలసిన మంత్రం, యజ అని మళ్ళీ అధ్వర్యుడు చెప్పవలసిన మంత్రం, ఏ యజామహే వషట్ అనే 2 మంత్రాలు హోతగారు చెప్పవలసినటువంటి మంత్రాలు. ఈ 5 మంత్రాలు యజ్ఞంలో అతి ప్రధానమైన మంత్రాలు. ఇవి లేనిదే యజ్ఞం కానే కాదు అనే స్థాయిలో ఉండే మంత్రాలు. ఈ మంత్రాలతో జరిగేటువంటి యజ్ఞం ఎవరిని చేరుతోంది అంటే పంచభిః స్విష్టం యజుర్భిః, నిన్నే చేరుతోంది. ఇలా యజ్ఞాలు నిన్నే చేరుతున్నాయి, క్రియలన్నీ నీకే సమర్పితమవుతున్నాయి. క్రియారూపంలో నువ్వే ఉన్నావు, క్రియా ఫలాలను ఇచ్చేవాడివిగా కూడా నువ్వే ఉన్నావు. ఇలా ఇన్ని రకాలుగా యజ్ఞాలతో పెనవేసుకుపోయినటువంటి యజ్ఞమూర్తివైన నిన్ను యజ్ఞం ప్రణతోస్మి, నేను నమస్కరించుకుంటున్నాను అని యజ్ఞంలో నోరు లాంటి అగ్ని అన్నాడు. యత్తేజసాహం సుసమిద్ధ తేజాః హవ్యం వహే స్వధ్వర ఆజ్యసిక్తం తం యజ్ఞయం పంచవిధంచ పంచభిః స్విష్టం యజుర్భిః ప్రణతోస్మి యజ్ఞం అనే ఈ శ్లోకంలో. ఎక్కువ మంది లేరు, ఇంకా 3 ప్రధానంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ పరమాత్మ మాట్లాడటం లాంటివి ఉంటాయి.
కానీ ఈ ముగ్గురు మాట్లాడడం మాత్రం గట్టిగానే ఉంటాయి రేపటి రోజున. అదేం పర్వాలేదు, జాగ్రత్తగా వింటే సరిపోతుంది. ఇప్పటి వరకు అయితే మనం విన్నటువంటి మాటల్లో ఎన్నెన్నో విశేషాలు కనిపించినాయి. ఈ సృష్టి ఎక్కడి నుంచి మొదలవుతోంది అనేటువంటి అన్వేషణకు చివరి సమాధానం ఒకటి లభించింది. అలాగే పరమాత్మకు ప్రియులెవరు అనేటువంటి ప్రశ్నకు చిన్నపాటి సమాధానం లభించింది. అలాగే యజ్ఞాలన్నీ ఎక్కడికి చేరుతున్నాయి అనే ప్రశ్నలకి సమాధానం లభించింది. కొత్త ఇన్ఫర్మేషన్ చాలా వరకే ఉంది. మనం అర్థం కావట్లేదు, బ్లాక్ అయిపోతోంది, మైండ్ అంతా బ్లాక్ అయిపోతోంది అని అనుకోకపోతే అర్థమయ్యేటువంటి విషయాలు అన్నీ ఉన్నాయి. అర్థం చేసుకుని తీరవలసినటువంటి విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. వాటన్నిటినీ మనం జాగ్రత్తగా మనసులో ఉంచుకుని మనం గనక భక్తితో ఆ పరమాత్మను కొలుచుకోగలిగినట్లయితే, భక్తితో పరమాత్మను కొలుచుకోవటానికి వీలుగా ఆయన్ను పరిచయం చేసుకోగలిగినట్లయితే ఆయన మన మీద ప్రేమగా ఉంటాడు అనే ఒక విషయాన్ని గట్టిగా పట్టుకుందాం. కొలుచుకునేటువంటి విధానాలు ఎన్నుంటే అన్నిట్లో ఒకదాన్నైనా కనీసం పట్టుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. ఎలాగైనా సరే మమ్మల్ని ప్రియంగా మార్చుకోవలసిందిగా, మమ్మల్ని ఇష్టపడవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు చతుర్థ స్కంధం 7వ అధ్యాయంలో 31వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే 7థాధ్యాయే శ్లోకాః బ్రహ్మోవాచ నైతత్స్వరూపం భవతోసౌ పదార్థ భేదగ్రహైః పురుషో యావదీక్షేత్ జ్ఞానస్య చార్థస్య గుణస్య చాశ్రయో మాయామయాద్వ్యతిరిక్తో యతస్త్వం ఇంద్ర ఉవాచ ఇదమప్యచ్యుత విశ్వభావనం వపురానందకరం మనోదృశాం సురవిద్విక్షపణైరుదాయుధైః భుజదండైరుపపన్నమష్టభిః పత్న్య ఊచుః యజ్ఞోయం తవ యజనాయకేన సృష్టో విధ్వస్తః పశుపతినాద్యదక్షకోపాత్ తం నస్త్వం శవశయనాభశాంతమేధం యజ్ఞాత్మన్నలినరుచాదృశా పునీః ఋషయ ఊచుః అనన్వితం తే భగవన్ విచేష్టితం యదాత్మనాచరసి కర్మణాజ్యసే విభూతయే యత ఉపసేదురీశ్వరీం న మన్యతే స్వయమనువర్తతీం భవాన్ సిద్ధా ఊచుః అయం త్వత్కథామృష్టపీయూషనద్యాం మనోవారణః
క్లేశదావాగ్నిదగ్ధః మనోవారణః క్లేశదావాగ్నిదగ్ధః తృషార్తోవగాఢో న సస్మారదావం తృషార్తోవగాఢో న సస్మారదావం న నిష్క్రామతి బ్రహ్మ సంపన్నవన్నః న నిష్క్రామతి బ్రహ్మ సంపన్నవన్నః యజమాన్యువాచ యజమాన్యువాచ స్వాగతం తే ప్రసీదేశ తుభ్యం నమః స్వాగతం తే ప్రసీదేశ తుభ్యం నమః శ్రీనివాస శ్రియాకాంతయాత్రాహినః శ్రీనివాస శ్రియాకాంతయాత్రాహినః త్వామృతేధీశనాంగైర్మఖః శోభతే త్వామృతేధీశనాంగైర్మఖః శోభతే శీర్షహీనః కబంధో యథా పూరుషః శీర్షహీనః కబంధో యథా పూరుషః లోకపాలా ఊచుః లోకపాలా ఊచుః దృష్టః కిన్నో దృగ్భిరసద్గ్రహైస్త్వం దృష్టః కిం నో దృగ్భిరసద్గ్రహైస్త్వం ప్రత్యగ్ద్రష్టా దృశ్యతే ఏన దృశ్యం ప్రత్యగ్రష్టా దృశ్యతే యేన దృశ్యం మాయా హ్యేషా భవదీయా హి భూమన్ మాయా హ్యేషా భవదీయా హి భూమన్ యస్త్వం షష్ఠః పంచభిర్భాసి భూతైః యస్త్వం షష్ఠ పంచభిర్మాసి భూతైః యోగేశ్వరా ఊచుః యోగేశ్వరా ఊచుః ప్రేయాన్నతేన్యోస్త్యముతస్త్వయి ప్రభో ప్రేయాన్నతేన్యోస్త్వముతస్త్వయి ప్రభో విశ్వాత్మనీక్షేన్న పృథగ్య ఆత్మనః విశ్వాత్మనీక్షేన్న పృథగ్వ ఆత్మనః అథాపి భక్త్యేశతయోపధావతాం అథాపి భక్త్యేశతయోపధావతాం అనన్యవృత్యానుగృహాణ వత్సల అనన్యవృత్యానుగృహాణ వత్సల జగదుద్భవ స్థితిలయేషు దైవతో జగదుద్భవ స్థితిలయేషు దైవతో బహుభిద్యమాన గుణయాత్మమాయయా బహుభిద్యమాన గుణయాత్మాయయా రచితాత్మభేదమతయే స్వసంస్థయా రచితాత్మభేదమతయే స్వసంస్థయా వినివర్తిత భ్రమగుణాత్మనే నమః వినివర్తిత బ్రహ్మగుణాత్మనే నమః బ్రహ్మోవాచ బ్రహ్మోవాచ నమస్తే శ్రిత సత్వాయ నమస్తే శ్రిత సత్వాయ ధర్మాదీనాంచ సూతయే ధర్మాదీనాంచ సూతయే నిర్గుణాయ చ యత్కాష్ఠాం నిర్గుణాయ జయకాష్ఠాం నాహం వేదాపరేపి చ నాహం వేదాపరేపి చ అగ్నిరువాచ అగ్నిర్వాచ యత్తేజసాహం సుసమిద్ధ తేజాః యత్తేజసాహం సుసమిద్ధ తేజాః హవ్యం వహే స్వధ్వర ఆజ్యసిక్తం హవ్యం వహే స్వధ్వర ఆజ్యసిక్తం తైయజ్ఞియం పంచవిధం చ పంచభిః తైయజ్ఞియం పంచవిధం చ పంచభిః స్విష్టం యజుర్భిః ప్రణతోస్మి యజ్ఞం స్విష్టం యజుర్భిః ప్రణతోస్మి యజ్ఞం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే చతుర్థ స్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః సప్తమాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. విశ్వాత్మ నీయందు వెరుగా జీవులన్ కనడెవ్వడటు వాని కంటే ప్రియుడు నీకు లేడు అయినను నిఖిల విశ్వోద్భవ స్థితి విలయంబులకతన దైవ సంగతి నిర్భిన్న సత్వాదిగుణ విశిష్టాత్మీయమయచేన్ అజభవాది వివిధ భేదములొందుదువు స్వస్వరూపంబునందుండుదువు వినిహత విమోహివగుచునుందుదువు కద నిన్ననన్య భక్తి భృత్యభావంబు దాల్చి
సంప్రీతి గొల్చుమమ్ము రక్షింపవే కృపామయ రమేశ పుండరీకాక్ష సందద భువన రక్ష అని నిరంతరము తన భక్తులను తన వారిని అందరినీ రక్షించేటువంటి ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా వివిధ దేవతలు ఋషులు సిద్ధులు చేసినటువంటి స్తుతిని ఈనాడు చక్కగా మనం అధ్యయన కార్యక్రమంలో తెలుసుకున్నాం. నిరంతరము అత్యంత క్లిష్టమైనప్పటికీ కూడా సరళంగా అందుకునే విధంగా ఉండేటువంటి ఈ అమృత ఆస్వాదన ప్రక్రియ నిరంతరం కొనసాగే విధంగా దాన్ని అందుకునే విధంగా మనకి శక్తిని భక్తిని దానికి కావలసిన యుక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుని వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.